బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ వ్యాఖ్యలకు సిపిఎం నేత బివి రాఘవులు కౌంటర్ ఇచ్చారు. పిట్టలంటే అందరికీ గౌరవమని, మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవీఎల్కు ధన్యవాదాలు తెలిపారు. పిట్టలు లేకుంటే అసలు పర్యావరణమే లేదనేది వారు తెలుసుకోవాలని అన్నారు. తాము పిట్టల పార్టీల వాళ్ళమే అయితే వారిది రాబందుల పార్టీ కాదా అని అన్నారు. తాము ప్రజల కోసం పనిచేస్తామని, వారు పెట్టుబడిదారుల కోసం పనిచేస్తారని అన్నారు. సమాజాన్ని నాశనం చేయడానికే ఆ రాబందులు పనిచేస్తున్నారని బివి రాఘవులు మండిపడ్డారు. మా వల్ల ప్రజలకు మేలు జరిగితే వాళ్ల వల్ల అన్యాయం జరుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ను తొలగించి కిషన్ రెడ్డిని ఎందుకు పెట్టారని బివి రాఘవులు ప్రశ్నించారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాలలో వాళ్ల పార్టీ నాయకులను ఎందుకు మార్చారని నిలదీశారు. వాళ్ల సంగతి వాళ్లు తెలుసుకుని ప్రజల ఆదరణ పొందితే మేలన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీని ఓడించేలా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. సిపిఐ, సిపిఎంలు శాసనసభకు వెళ్లాలని ఎవరికి వారుగా పోటీ చేస్తున్నామని బివి రాఘవులు తెలిపారు. కానీ భారతదేశంలో పిట్టలంటే చాలా మంది గౌరవం. ఇప్పుడు హంస సందేశాలు, ప్రేమలన్నీ పిట్టలే పాల్గొన్నాయి. కథలన్నింటిలోనూ చిరకలు, పావురాలు వార్తాహరులుగా పనిచేసినాయి. కాబట్టి భారతీయ సాంప్రదాయంలో పిట్టలకున్న ప్రాధాన్యత ఇంకెవరికి లేదని నేను చెప్పదలుచుకుంది. అందుకని మమ్మల్ని పిట్టలతోటి పోల్చినందుకు ఆయనకు ఒక ధన్యవాదాలు. పిట్టలు లేకపోతే పర్యావరణమే లేదు. ఇప్పుడు ధాన్యం కానీ ఇంకోటి కానీ పిట్టలు లేకపోతే, అందుకని మాకేమీ అది ఏదో అగౌరవంగా భావించట్లే. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, మేము పిట్టల పార్టీలు ఏం కానీ రాబందుల పార్టీలు మాత్రం కాదు. వారు రాబందుల పార్టీలు. తినడం, నాశనం చేయడం, డెస్ట్రాయ్ చేయడం తప్ప వాళ్ళకి ఇంకొకటి ఏమీ తెలియదు. మేము పిట్టలని ప్రకృతిని కాపాడేదానికి మనకి వచ్చేవాళ్ళం తప్ప, అంటే ప్రజల కోసం, సమస్యల కోసం, వాటి కోసం పనిచేసే పార్టీలు మావి. వాళ్ళు రాబందులు, పెట్టుబడిదారులు. ఏమి ఉత్పత్తి ఉండదు, ఏమి సమాజానికి సేవ ఉండదు, సమాజాన్ని నాశనం చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. అందుకని వాళ్ళకేమైనా తగిలించుకోవడం వచ్చింది, మేము చెప్పడానికి సిద్ధం కాదు. వాళ్ళు రాబందులన్నా పెట్టుకోమనంటే, గద్దలని పెట్టుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మేము ప్రజల కోసం చేసేవాళ్ళం, తప్పకుండా చేస్తాం.